గుంటూరు జిల్లా నుంచి ఒక ఆయన, అయ్యా నా కూతురికి డివోర్స్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నేను ఎరిగినంతవరకు కలిపేటట్టుగా ప్రార్థన చేయమంటే చేయగలుగుతా, కానీ ఇడిపోయేటట్టుగా ప్రార్థన చేయను అయ్యా. ఎట్లాంటి ప్రార్థన చేస్తే దేవుడు బుద్ధి లేనుడా నీకన్నా బుద్ధి ఉండొద్దురా అంటాడు. నేను ఎట్లాంటి ప్రార్థన చేయనయ్యా. ఈలోపు వాళ్ళ భార్య ఫోన్ అందుకుంది. అయ్యగారు, వాడు పెట్టే టార్చర్ మీకేం తెలుసు అయ్యగారు అంది. వాడంటే ఎవడమ్మా అన్న. అదే మా అల్లుడుగాడు ఉన్నాడే, మా అల్లుడుగాడు పెట్టే టార్చర్. నిజమేనమ్మా, కన్న గర్భంగా నీకు బాధ ఉంది, నేను కాదంట్లా. ఎందుకేమైంది? 6 నెలలు అవుతుంది అయ్యగారు అమ్మాయి ఇంటికి వచ్చి. వాడు కనీసం ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు అయ్యగారు. వచ్చి తీసుకెళ్ళమంటే ఎట్లెళ్ళిందో అట్లాగే వచ్చేమని అంటున్నాడు అయ్యగారు అని అంది. అసలు మీ అమ్మాయి అక్కడి నుంచి ఎందుకు వచ్చింది అన్నాను. ఆ రోజు రాత్రి భోజనం చేయలేదంట. ఏం భోజనం చేయలేదా అంటే కర్రీపాడి నుంచి తెచ్చుకోమందంట మా కూతురు. అరే, ఇంట్లో ఉండి ఒక ముద్దాన్నం ఉండి పెట్టలేవని ఒక మాట అన్నాడు. కొంచెం అట్లా అనబోయాడంట. అనే లోపే, అమ్మో మా నాన్న ఎప్పుడైనా చెయ్యి ఎత్తాడని నన్ను కొట్టడానికి, మా నాన్న కొట్టకపోతే ఈడు నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు అనే లోపు అత్తందంట, అడిగి ఫోన్ ఇవే. అయ్యా 6 నెలలు అవుతుంది అన్నారు కదా, అమ్మాయే అల్లుడికి చెప్పకుండా తనంతట తాను వచ్చింది అన్నారు కదా, తగ్గించుకుంటే తప్పేంటి? నా మాట విని అల్లుడి దగ్గరికి వెళ్ళండి, చేతులు పట్టుకోండి. అయ్యా, నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, నా కల్లుడైనా కొడుకైనా నీవేనయ్యా అని అన్నయ్యా అన్నాను. ఆ పెద్ద ఆయన అన్నాడు, సరే గారు నేను అంటాను అయ్యగారు. ఆ పెద్ద ఆయన నా మాట పట్టుకొని ఏమన్నా భరిస్తానయ్యా, నా కూతురు కాపురం నిలవబెడతానయ్యా అని భయపడతా అల్లుడింటికి వెళ్ళాడు. మామయ్య రావటంతో అల్లుడు తలుపు తెరిచి రండి మామయ్య గారు అన్నాడంట. కూతురుని దించి సారీ అయ్యా అని చేతులు పట్టుకోపోతే ఆ మామయ్యని అట్లా వాటేసుకొని, నాకు తండ్రి లాంటి వాళ్ళు మామయ్య, మీరు క్షమాపణ చెప్పటం ఏంటి? భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్నో జరుగుతాయి. నా భార్యను నా ఇంటికి తీసుకొచ్చారు కదా, నాకు అదే చాలని అన్నాడంట. సరే బాబు, మీరు కలిసి ఉంటాను అంటున్నారు కదా, నేను వెళ్ళిపోతాను అంటే అల్లుడు అన్నాడంట, మామయ్య మీ కొడుకు లేరుగా, ఈ రోజు నుండి నేనే మీ కొడుకుగా ఉంటాను, ఇక్కడే ఉండండి. 4 రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? ఓర్పు బ్రతుకుల్ని ఇంత అద్భుతంగా కడతాదని నాకు తెలియదయ్యా. ఈ మధ్య కూడా ఫోన్ చేసి, మా అల్లుడికి ప్రమోషన్ వచ్చిందయ్యా, చాలా హ్యాపీగా ఉన్నారయ్యా, దీవించబడ్డారయ్యా దేవుని చేత, ఓర్పు మా బ్రతుకులను నిలవబెట్టిందయ్యా.